నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ఇండియన్ టెస్ట్ క్రికెట్ కి ఏమైంది? ముగ్గురు ఎందుకు తప్పుకున్నారు? నెలల గ్యాప్ లో దేనికి నిర్ణయాలు? రోకోసకం ఇక ముగిసినట్టేనా? మొనగాళ్లు లేకుంటే మున్ముందేలా? టీమిండియాను లీడ్ చేసే నాయకుడెవరు? మొన్న రోహిత్, ఇప్పుడు విరాట్ కోహ్లీ వైట్ జెర్సీకి గుడ్ బై చెప్పారు. ఒకే వారంలో ఇద్దరు లాంగ్ ఫార్మేట్ కు టాటా చెప్పేశారు. టెస్టుల్లో రోకోసకం ముగిసింది. 5 నెలల గ్యాప్ లో ముగ్గురు మొనగాళ్లు రిటైర్ అయ్యారు. నెక్స్ట్ క్యూలో జడ్డూబాయ్ కూడా ఉన్నాడు. కోహ్లీ సడన్ డెసిషన్ కు రీజన్ ఏంటి? రోకో ప్లేస్ ని భర్తీ చేసేదెవరు? వైట్ జెర్సీకి రన్ మెషిన్ గుడ్ బై. టెస్ట్ ఫార్మాట్ కు టాటా చెప్పిన హిట్ మ్యాన్. టెస్టుల్లో రోకో శకం ముగిసింది. నెలల గ్యాప్లో దేనికి నిర్ణయాలు? ముగ్గురు మునగాళ్లు లేకుంటే మున్ముందు ఎలా? టీమిండియాను నడిపించే నాయకుడెవరు? రోకో ప్లేస్ను భర్తీ చేసేదెవరు? టెస్ట్ మ్యాచ్ చూస్తే వారి కోసమే చూడాలి. రికార్డులు కొడితే వారే కొట్టాలి. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకునేది వాళ్లే. క్రీజులో ఉన్నంతసేపు ఫ్యాన్స్ మురిసిపోవాల్సిందే. గ్రౌండ్లో మెరుపులు మెరవాల్సిందే. స్టేడియంలో క్రికెట్ లవర్స్ రీసౌండ్ చేయాల్సిందే. ఇదంతా నిన్నటిదాకా. ఇక నుంచి రోకో లేని టెస్టులు చూడబోతున్నాం. ఈ స్టార్ ప్లేయర్లు లేని ఆట అంటే ఏదోలా ఉంటుంది, కానీ తప్పదు. టెస్ట్ మ్యాచ్ల్లో రోకోల శకం ముగిసింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరూ టీమిండియాకు డబుల్ షాక్ ఇచ్చారు. రోకో వెళ్లిపోయారు. మరి వచ్చేదెవరు? రోహిత్, కోహ్లీ స్థానాల్లో ఆడేదెవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. రిటైర్మెంట్ తీసుకున్న దిగ్గజ క్రికెటర్ల లిస్టులో ఇప్పుడు రోహిత్, కోహ్లీ చేరిపోయారు. రోకో 5 రోజుల వ్యవధిలో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. ఈ నెల 7న రోహిత్, 12న కోహ్లీ వీడ్కోలు పలికారు. ఒకేసారి ఈ ఇద్దరు స్టార్లు వెళ్లిపోవడం భారత టెస్ట్ క్రికెట్కు బ్యాడ్ న్యూసే. భారత్ టెస్ట్ జట్టుకు ఈ ఏడాది భారీ లోటు మిగిల్చింది. 5 నెలల వ్యవధిలో ముగ్గురు రిటైర్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్లో స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. మొన్న హిట్ మ్యాన్ రిటైర్ అయ్యాడు. తాజాగా కోహ్లీ కూడా జట్టు నుంచి తప్పుకున్నాడు. రేపో మాపో సర్ జడ్డూభాయ్ కూడా వైట్ జెర్సీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నలుగురు లేని లోటు టీంపై కనిపిస్తోంది. ప్రస్తుతం టెస్టు జట్టుకు గడ్డుకాలమే. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పుట్టి క్రికెట్కు టాటా చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతనికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ కోహ్లీ మాత్రం తన టెస్ట్ కెరీర్కి ముగింపు ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయ్యాడు. 2011 మధ్యలో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టులాడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లాడిన విరాట్ 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. వైట్ జెర్సీతో రన్ మెషిన్ కోహ్లీ అనుబంధం తెంచుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్కు హిట్ మ్యాన్ రోహిత్ గుడ్ బై చెప్పాడు. స్పిన్ మాంత్రికుడు అశ్విన్ లేడు. సర్ జడ్డూభాయ్ కూడా టెస్టుకు గుడ్ బై చెప్పబోతున్నాడు. మరి భారత టెస్ట్ క్రికెట్ను నడిపించే నాయకుడెవరు? జస్ప్రీత్ బుమ్రా బర్డెన్ ఓర్చుకుంటాడా? శుభ్మన్ గిల్ తెల్ల జెర్సీని నడిపిస్తాడా? టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ఎవరు? టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు. ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించాలని, ఈ ఫార్మాట్ తనను ఇంత దూరం తీసుకువెళుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇది తనను పరీక్షించిందని, తీర్చిదిద్దిందని, జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించిందని ప్లెయిన్ హార్ట్తో చెప్పాడు. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైందన్న కోహ్లీ ఈ నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని భావోద్వేగాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదని, కానీ ఆ నిర్ణయం సరైందే అన్నాడు కోహ్లీ. ఈ ఫార్మాట్ కోసం ఎంతో ఇచ్చానని, తాను ఆశించిన దానికంటే ఎక్కువే అది తిరిగిచ్చిందని అన్నాడు. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు. వెనక్కి తిరిగి టెస్ట్ కెరీర్ను చూసుకుంటే ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని, ప్రేమతో సైనింగ్ ఆఫ్ అంటూ అభిమానుల గుండెల్ని టచ్ చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్పై అనుష్క శర్మ భావోద్వేగానికి గురైంది. భర్త రిటైర్మెంట్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు, కానీ తనకు మాత్రం కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు, బయటకు తెలియకుండా అతడు చేసిన యుద్ధాలు గుర్తుండిపోతాయని చెప్పింది.
టెస్ట్ ఫార్మాట్పై కోహ్లీ చూపిన ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని రాసుకొచ్చింది. కోహ్లీ ఎదిగిన విధానాన్ని పక్కన ఉండి చూడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ఎమోషనల్ అయింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ విరాట్, టెస్ట్ క్రికెట్లో ఒక శకం ముగిసిందని బీసీసీఐ కామెంట్ చేసింది. యువ క్రికెటర్లకు కోహ్లీ స్ఫూర్తినిచ్చే వారసత్వం ఇచ్చాడని సచిన్ అభిప్రాయపడ్డారు. టెస్టు జట్టు నుంచి వైదొలిగిన కిరీటం చెక్కు చెదరలేదని గంభీర్ కామెంట్ చేశాడు. క్రికెట్లో కోహ్లీ సాటిలేని వారసత్వాన్ని ఇచ్చాడని ఐసీసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీకి థ్యాంక్స్ చెబుతూ బీసీసీఐ ఒక మెమరీస్ వీడియో ఎక్స్లో పోస్ట్ చేసింది. కోహ్లీ ఆడిన టెస్టులను, విజయాలను, భావోద్వేగ సందర్భాలను కలిపి ఒక వీడియోగా రూపొందించి ఎక్స్లో షేర్ చేసింది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, మరి వీళ్ల తర్వాత ఎవరు అనుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, ధోనీ వచ్చారు. భారత టెస్టు జట్టు బలం తగ్గకుండా చూసుకున్నారు. మరి ఇప్పుడు ఒకేసారి రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ టీమిండియాకు బిగ్ షాకే. దశాబ్దానికి పైగా రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు జట్లో కీ రోల్ ప్లే చేశారు. 24 టెస్టుల్లో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు హిట్ మ్యాన్. 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలిపాడు. కొన్నాళ్లుగా రోహిత్కు టెస్టులో బ్యాడ్ టైం నడుస్తోంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ అటర్ ఫ్లాప్ షో కనిపించింది. ఇక రోకో లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఖాళీ అయిన ఓపెనర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? 5 రోజుల గ్యాప్లోనే రోకో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికే టీ20లకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టులకు సైతం గుడ్ బై చెప్పాడు. వన్డేల్లో మాత్రం మరికొంతకాలం కంటిన్యూ కాబోతున్నాడు. భారత క్రికెట్ ప్రేమికులంతా ముద్దుగా పిలుచుకునే హిట్ మ్యాన్ ఇకపై వైట్ జెర్సీలో కనిపించడు. దేశానికి దశాబ్ద కాలానికి పైగా సేవలందించిన ఈ సూపర్ బ్యాటర్ ఇంకొంతకాలం ఆడతాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని హిట్ మ్యాన్ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని హిట్ మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానన్నాడు రోహిత్. 38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్టులాడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్ 24 టెస్టుల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇటీవల టెస్టుల్లో రోహిత్ శర్మ పూర్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయింది. గత 10 టెస్ట్ మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. మొన్నటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ ఫెయిల్ అయ్యాడు. ఆ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ కావడమే కాకుండా ఈ 2 సిరీస్ల్లో రోహిత్ కెప్టెన్గానూ సక్సెస్ కాలేకపోయాడు. ఈ 2 సిరీస్లను భారత్ కోల్పోయింది. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో 14 మ్యాచ్లు ఆడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. కివీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో హ్యాట్రిక్ ఓటమి తర్వాత పెర్త్ టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. అడిలైడ్, మెల్బోర్న్లలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఇలా గత 7 మ్యాచ్ల్లో టీమిండియా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక్క ఏడాదిలోనే టీమిండియాకు అత్యధిక టెస్టు పరాజయాలు తెచ్చిపెట్టిన కెప్టెన్గా రోహిత్ శర్మకు చెత్త పేరు దక్కింది. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చెత్త రికార్డును రోహిత్ శర్మ క్రాస్ చేశాడు. కొన్నాళ్లుగా గెలిచి నిలవాల్సిన చోట టీమిండియా ప్లేయర్లు చేతులెత్తేశారు. విదేశీ గడ్డపై దేశం పరువు తీశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే పని చేశారు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 0-3తో ఘోర ఓటమి తర్వాత జరిగిన ఈ టెస్ట్ సిరీస్లో భారత్ ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. అద్భుతాలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కనీసం డ్రాగా సిరీస్ ముగిస్తుందనుకున్నారు. కానీ మళ్లీ ఫెయిల్యూర్నే హగ్ చేసుకుంది టీమిండియా. కొన్నేళ్లుగా స్టార్ బ్యాటర్ల తీరు మారలేదు. టీమిండియా రాత మారలేదు. బ్యాటింగ్లో దారుణమైన వైఫల్యంతో అవమానకర ఓటములు ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఫెయిల్యూరే మెయిన్ రీజన్. ఇప్పుడు 2 సీనియర్లు దూరం అవడం టెస్ట్ టీమిండియాకు బిగ్ మైనస్సే. ఇప్పటికే దశాబ్దానికి పైగా టీమిండియా స్పిన్ విభాగానికి మూలస్తంభంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ గతేడాది డిసెంబర్లో ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన యాష్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే బాటలో రోకో పయనించారు. వీరి స్థానాల్ని యంగ్ ప్లేయర్లతో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. కానీ సీనియర్లు ఒక్కొక్కరు టీంకు దూరమవుతూ ఉండడంతో ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. కెప్టెన్ను తయారు చేసుకోలేని దుస్థితిలో భారత్ ఉంది. సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు దశాబ్దానికి పైగా రోహిత్, కోహ్లీ టెస్టు జట్టులో కీలకంగా కొనసాగారు.
కానీ సడన్గా ఇప్పుడు ఈ ఇద్దరూ లేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని భర్తీ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పటికే టీంలో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. రోహిత్, కోహ్లీ వీడ్కోలుతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు సీనియర్లు పుజారా, రహానే కూడా అడపాదడపా రాణిస్తూ జట్టులో ఛాన్స్ కోసం చూస్తున్నారు. కానీ యంగ్ క్రికెటర్లకే బీసీసీఐ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్తో వచ్చే నెల 22న ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. రోహిత్ వీడ్కోలుతో ఓ ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. 19 టెస్టుల్లో 52.88 సగటుతో 1798 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఓపెనర్గా కొనసాగడం కన్ఫామ్. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం శుభ్మన్ గిల్ తిరిగి ఓపెనర్గా ఆడొచ్చు. పుజారాపై వేటు తర్వాత గిల్ 3వ స్థానంలో ఆడుతున్నాడు. గత 15 నెలల్లో 3 సెంచరీలు సాధించాడు. కానీ అవన్నీ స్వదేశంలో చేసినవే. విదేశాల్లో అయితే ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. గతంలో రోహిత్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్గా రాణించాడు. ఇంగ్లాండ్లో ఓపెనర్గా 34 సగటు నమోదు చేశాడు. 2 సెంచరీలు బాదాడు. దీంతో గిల్ను 3వ స్థానంలోనే ఉంచి రాహుల్ను ఓపెనర్గా ఆడించొచ్చు. ఇక అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ యంగ్ ఓపెనర్ దేశవాళీల్లో సత్తా చాటుతున్నాడు. అటు ఏ టోర్నీలో ఆడినా నిలకడతో అదరగొడుతున్న ఓపెనర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ప్రదర్శన కొంతకాలంగా అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం సుదర్శన్కుంది. విరాట్ కోహ్లీ ఖాళీ చేసిన 4వ నంబర్ స్థానాన్ని దక్కించుకోవడానికి శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ పోటీ పడే అవకాశం ఉంది. దేశవాళీ టోర్నీల్లో కరుణ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న శ్రేయస్ టెస్టుల్లోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. అతన్ని నెంబర్ 4లో ఆడించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. ఇండియాకు 2 టెస్టుల్లో వరుసగా 3-4 స్థానాల్లో ఆడిన పడిక్కల్ వరుసగా 25-65 పరుగులు చేశాడు. మొత్తానికి యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్తో టీమిండియా టాప్ 4 కొత్తగా రెడీ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే నెల 20 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతోంది. సీనియర్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇంతకీ టెస్టులో సారథి ఎవరు? బుమ్రా బర్డెన్ తీసుకోవడానికి రెడీగా లేడు. శుభ్మన్ గిల్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా? సుదీర్ఘ ఫార్మాట్కు రోకో రిటైర్మెంట్తో టెస్టుల్లో కెప్టెన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది టీమిండియా. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు తదుపరి కెప్టెన్గా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో 3 సార్లు టెస్టుల్లో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒకసారి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో 2 సార్లు కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. రోహిత్ శర్మ రాకపోవడంతో పెర్త్ టెస్టులో భారత్ను గెలిపించి చరిత్ర సృష్టించాడు. కానీ ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి స్వయంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో వర్క్లోడ్ కారణంగా బుమ్రా పూర్తి మ్యాచ్లు ఆడలేడు. ఇటీవల వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రా పూర్తి సిరీస్ ఆడే అవకాశం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన బుమ్రా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేకపోయాడు. ఐపీఎల్లోనూ కొన్ని ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు మోయలేడని బీసీసీఐ వర్గాలంటున్నాయి. సెలక్షన్ కమిటీ టీమిండియా టెస్ట్ సారథ్యాన్ని ఇప్పటికే వన్డే ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను పెడతారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. మొత్తానికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత గిల్, పంత్ నేతృత్వంలో టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్తో ఇంగ్లాండ్ టూర్కు జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్లకు కఠిన పరీక్షగా మారింది. ఈ టూర్కు భారత జట్టు ఎంపిక ప్రస్తుతం సెలెక్టర్లకు కఠిన సవాళ్లు విసురుతోంది. ఇటీవలే రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఇలా దాదాపు ఒకేసారి రోకో జంట నిష్క్రమణతో ఇంగ్లాండ్లో పర్యటించబోయే టీం ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాములా మారబోతోంది. దీంతో ఈసారి సీనియర్ బ్యాటర్లు లేకుండానే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోతోంది. ఈ వారంలోనే సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ వెళ్లబోయే ఇండియా ఏ జట్టును ఎంపిక చేయనుంది. సీనియర్ జట్టు ఎంపికకు కూడా పెద్దగా సమయం లేదు. గిల్కు కెప్టెన్సీ పగ్గాలు అందించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రంజీ ట్రోఫీలో దుమ్ము రేపిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా సీనియర్ టీంలోకి తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పిచ్లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి. అందుకే సెలెక్టర్ల నుంచి శార్దూల్ పిలుపు అందుకునే ఛాన్స్ ఉందంటున్నారు మాజీలు. ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్ ఈ 2 వికెట్ కీపర్లకు బెర్త్ ఖాయం. ఇషాన్ కిషన్ ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందినప్పటికీ ఇంగ్లాండ్ టూర్కు మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్కు టీంలో స్థానం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన సాయి సుదర్శన్ వైపు కూడా సెలెక్టర్లు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ముఖేష్ కుమార్, యశ్ దయాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవలే గాయం నుంచి కోలుకున్న సర్ఫరాజ్ ఖాన్కు పిలుపు రావడం కష్టమే అని తెలుస్తోంది. సీనియర్ సీమర్ మహమ్మద్ షమీ సెలెక్ట్ అవ్వడము అంత తేలికగా కనిపించడం లేదు. రీ ఎంట్రీ తర్వాత షమీ మునుపటి రిధంలో కనిపించడం లేదు. బౌలింగ్లో పదును కూడా తగ్గింది. వికెట్లు తీయడంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. వర్క్లోడ్ నేపథ్యంలో బుమ్రా కూడా ఈ సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఆడలేకపోవచ్చు. మొత్తానికి ఒకేసారి ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణతో ఇంగ్లాండ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉండనుందో అని అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. కొన్నాళ్ల కిందట టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీల లక్ష్యం ఒకటే, 2027 వరల్డ్ కప్ని అందుకోవాలి. ఆ టార్గెటే వీరిని ఊరిస్తోంది. వీళ్ల ఫామ్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇద్దరూ ఫిట్గా ఉన్నారు. రన్స్ చేయడంలోనూ దూకుడుగా ఉన్నారు. మరో 2 ఏళ్లు ఇద్దరూ వన్డే క్రికెట్ ఆడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఒక్కటే ఫార్మాట్ కావడంతో అంతగా ప్రెజర్ కూడా ఉండదనేది ఎనలిస్టుల మాట. రాబోయే సిరీస్ గురించి చర్చించడానికి గిల్ ఇప్పటికే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లను కలిసినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో శుభ్మన్ గిల్ టీమిండియాకు నాయకత్వం వహించడం ఖాయంగా కనిపిస్తోంది. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ పేరు వినిపిస్తున్నందున వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కు వైస్ కెప్టెన్సీ టైటిల్ లభించే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ ద్వారా శుభ్మన్ గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్తో 4వ ఎడిషన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ప్రారంభమవుతుంది. సో శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు 2027లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడుతుందో లేదో అనేది ఆసక్తి రేపుతోంది.